చామంతి శ్యామల ఇద్దరు కూడా గుడిలో అమ్మవారి కోసం అని చెప్పి పూలు మాల తయారు చేస్తూ ఉంటారు. ఇక దాంతో అక్కడే కూర్చొని ఉన్న ప్రేమ్ చామ్కి సాయం చేస్తూ ఉంటాడు. మీ పేరేంటండి అని చెప్పి చామంతి అడుగుతూ ఉండడంతో ప్రేమ్ అని చెప్పి ప్రేమ్ నోరు జారుతాడు. ఇక అంతలోనే కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ రవికుమార్ అని చెప్పి అంటూ ఉంటే అదేంటి నాకు ప్రేమ్ కుమార్ లాగా వినిపించింది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. లేదండి నేను రవికుమార్ అని చెప్పాను అని ప్రేమ్ అంటూ ఉంటాడు. సరేలేండి నేనే తప్పుగా విన్నాననుకుంటా అని చెప్పి చామంతి మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా మంచివారిలాగా ఉన్నారు. సమయానికి బెల్లం తీసుకువచ్చి నేను మొక్కు చెల్లించుకునేలాగా చేశారు. అందుకు మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అయ్యో నేను చేసింది ఏముందండి, ప్రతి శుక్రవారం లాగే ఈరోజు కూడా నేను బెల్లం తీసుకొని వచ్చాను అంతే అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఇంతలో రమాదేవి చామంతికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అమ్మగారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి చామంతి కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏ చామంతి ఎక్కడున్నావే? ఈరోజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము. ఇంట్లో పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేయాలి కదా, త్వరగా ఇంటికి రా అని అంటూ ఉంటే అలాగే అమ్మగారు 1 గంటలో వచ్చేస్తాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అమ్మ మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, అక్కడ అమ్మగారు ఇంట్లో వ్రతం చేస్తున్నారట, వ్రతానికి కావాల్సినవన్నీ కూడా దగ్గరుండి చూసుకోమన్నారు అని చెప్పి సరే అండి మేము ఇక బయలుదేరుతామని చెప్పి పూజారి గారి దగ్గరికి వెళ్ళి పూజారి గారు అమ్మవారికి కావాల్సిన మాలంతా కూడా మేము సిద్ధం చేశాము, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి పంతులు గారు అని చెప్పి చామంతి అంటూ ఉంటే అలాగే అమ్మ ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి అని చెప్పి పంతులు గారు చామంతిని ఆశీర్వదిస్తారు. చామంతి శ్యామల ఇద్దరు కూడా అక్కడి నుండి బయలుదేరి వస్తూ ఉంటే అప్పుడు ప్రేమ్ నేను కూడా అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, లేకపోతే అమ్మ నా కోసం వెతుకుతుంది, మళ్ళీ నేను అడ్డంగా దొరికిపోతాను అని చెప్పి ప్రేమ్ కూడా కార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు. మరోవైపు చంద్రిక పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఉపేంద్ర అమ్మవారి విగ్రహంతో పాటు నకిలీ మణిహారాన్ని తీసుకొని టెన్షన్గా రమాదేవి ఇంటికి వస్తాడు. రా ఉపేంద్ర నీకోసమే ఎదురు చూస్తున్నాను, అమ్మవారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి అలంకరణ చెయ్యాలి అని చెప్పి రమాదేవి చంద్రిక ఆ విగ్రహాన్ని అందుకొని పూజ మందిరంలో ప్రతిష్ఠించు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అలాగే అమ్మ అంటూ చంద్రిక ఉపేంద్ర తీసుకువచ్చిన విగ్రహాన్ని పూజ జరిగే చోట ప్రతిష్ఠిస్తుంది. తర్వాత ఉపేంద్ర నకిలీ మణిహారం గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ఆ నకిలీ మణిహారం గురించి రమాదేవికి చెప్పాలా వద్దా, ఒకవేళ ముందు చెప్పకపోతే పూజ జరిగే టైంకి ఆ హారం మెరవకపోతే నేను ఏదో చేశానని అనుకుంటుందేమో అని చెప్పి ఉపేంద్ర ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి ఏంటి ఉపేంద్ర అలా ఉన్నావని అంటూ ఉంటే ఏం లేదమ్మా జర్నీ చేసి వచ్చాను కదా అందుకే కాస్త టైర్డ్గా ఉంది అని ఉపేంద్ర అంటూ ఉంటాడు. చంద్రిక ఉపేంద్రకు కాఫీ చేసి ఇవ్వు అని రమాదేవి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఉపేంద్ర నేను ముందు చెప్పకపోతే ఈ రమాదేవి ఖచ్చితంగా నా గురించి తప్పుగా అనుకుంటుంది, నేనే ఆ మణిహారాన్ని కాజేశానని అనుకుంటుంది, అందుకే రోజా గురించి చెప్పేయడం బెటర్, రోజా ఆ రామచంద్రయ్య కూతురన్న నిజాన్ని నేను బయట పెట్టేస్తాను అని చెప్పి ఉపేంద్ర నిర్ణయించుకుంటాడు. ఇక ఉపేంద్ర రోజా దగ్గరికి వెళ్ళి ఏయ్ నన్నే మోసం చేస్తావా అని అంటూ ఉంటే నేనేం చేశానని చెప్పి రోజా అంటూ ఉంటుంది. అసలైన మణిహారం అని చెప్పి ఆ రోజు నా చేతికి నకిలీ మణిహారం ఇస్తావా అని చెప్పి అంటూ ఉంటే లేదు లేదు నేను నీకు ఇచ్చింది అసలైన మణిహారమే అని చెప్పి రోజా అంటుంది. అసలైన మణిహారం అయితే మరి ఆ హారాన్ని అమ్మవారికి అలంకరించగానే వెలుగుని విరజిమ్మాలి కదా, అలా జరగకుండా అది మామూలు దానిలాగా ఉందేంటి అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు. లేదు నేను నీకు ఇచ్చిందైతే అసలైన మణిహారమే, నువ్వే ఆ హారాన్ని కాజేసి ఇప్పుడు నా మీదకు తప్పు నెట్టాలని చూస్తున్నావు కదా అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక దాంతో ఉపేంద్ర నేను ఆ రోజు నిన్ను కాపాడినందుకు ఇప్పుడు నన్నే ఇరికించాలని చూస్తున్నావా, ఈరోజు నువ్వే రామచంద్రయ్య కూతురు అన్న నిజాన్ని రమాదేవికి చెప్పేస్తాను, అప్పుడు ఆ రమాదేవి నీ గురించి తేలుస్తుంది అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు. ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఆ పని మాత్రం చేయకు,
ఆ అసలైన హారం ఎక్కడుందో నేను తెలుసుకుంటాను, నాకు 1 గంట టైం ఇవ్వు అని రోజా అంటూ ఉంటుంది. చూడు, నువ్వు అడిగినట్టుగా గంట టైం ఇస్తాను, గంటలోగా అసలైన మణిహారాన్ని తీసుకురాకపోతే నీ గురించి నిజం చెప్పేస్తాను అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో రోజా ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. చామంతి శ్యామల ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. అప్పుడు రామాదేవి ఉపేంద్రతో, ఉపేంద్ర ఆ మణిహారం ఎక్కడుంది తీసుకురా, అమ్మవారికి అలంకరించాలి అని చెప్పి అంటూ ఉంటే ఉపేంద్ర టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక దాంతో చామంతి కూడా, ఇదేంటి అమ్మగారు మణిహారాన్ని అమ్మవారికి అలంకరిస్తున్నారా, ఇప్పుడు ఎలా, అది నకిలీ హారం అన్న విషయం అమ్మగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి చామంతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే రోజా చామంతిని పక్కకు లాక్కుపోతుంది. ఇదంతా కూడా ప్రేమ్ చూస్తూ ఉంటాడు. ఇదేంటి వదిన చామ్ని పక్కకు లాక్కుపోతుంది, మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందా అని చెప్పి ప్రేమ్ చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. చామంతి, ఉపేంద్ర తీసుకువచ్చింది నకిలీ మణిహారం, అంటే అసలైన మణిహారం ఖచ్చితంగా నీ దగ్గరే ఉండుంటుంది ఉంది కదా అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక దాంతో చామంతి, అక్క దయచేసి ఆ హారం గురించి నన్ను అడగొద్దు, నాకు ఆ హారానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నేను వెళ్ళాలని చామంతి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు రోజా చామంతిని బతిమలాడుతూ, ప్లీజ్ చామంతి, నీకు దండం పెడతాను, ఇప్పుడు కనుక ఆ అసలైన మణిహారం లేకపోతే ఉపేంద్ర నేనే రామచంద్రయ్య పెద్ద కూతురున్న నిజాన్ని బయట పెట్టేస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అదే కనుక జరిగితే అత్తయ్య నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేస్తుంది, ప్లీజ్ చామంతి నీ కాళ్ళు పట్టుకుంటాను, ఈ ఒక్కసారికి నన్ను సేవ్ చేయని చెప్పి రోజా అంటూ ఉంటుంది. అక్క, మరొకసారి నువ్వు నీ బుద్ధిని బయట పెట్టుకున్నావు, నీకు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటావు, లేనప్పుడు ఒకలాగా ఉంటావు అని చెప్పి నువ్వు ఇంతలా భయపడే బదులు నేనే రామచంద్రయ్య గారి పెద్ద కూతున్నని దర్జాగా అమ్మగారికి చెప్పేయచ్చు కదా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అలా చేయలేను, అలా చేస్తే ఇప్పటి వరకు నేను కలలు కన్న జీవితం నా చేయి జారిపోతుంది అని చెప్పి రోజా చామంతితో అంటూ ఉంటుంది. ఇక ఇదంతా విని ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి, ఈ రోజా రామచంద్రయ్య గారి పెద్ద కూతుర, అంటే చామ్కి సొంత అక్క అవుతుందా, మరి రాజవంశం అని ఎంత మోసం చేసింది, ఈ నిజం తెలిస్తే అన్నయ్య ఏమైపోతాడో, చామ్ కూడా రోజా తన సొంత అక్క అన్న నిజాన్ని నా దగ్గర దాచిపెట్టింది అని చెప్పి ప్రేమ్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక రోజా అలా బతిమలాడడంతో, సరే నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు భయపడకు అని రోజాకి చామంతి మాటిస్తుంది. అమ్మయ్య, ఇప్పుడు నువ్వు నాకు మాట ఇచ్చిన తర్వాత ఒక టెన్షన్ దిగిపోయినట్టు అనిపిస్తుంది, చాలా థ్యాంక్స్ చామంతి అని చెప్పి రోజా చామంతికి థ్యాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత చామంతి చిట్టి దగ్గరకు వెళ్ళి, చిట్టి ఎలాగైనా సరే అసలైన మణిహారాన్ని పూజలో ఉంచాలి, పూజ మొదలయ్యే టైంకి అసలు సిసలైన మణిహారాన్ని అమ్మగారికి డౌట్ రాకుండా అక్కడ ఉండేలాగా చెయ్యాలి, దానికి నీ సాయం కావాలని చెప్పి చామంతి చిట్టిని హెల్ప్ అడుగుతూ ఉంటుంది. తప్పకుండా చేస్తాను చామ్ అని చెప్పి చిట్టి కూడా మాటిస్తూ ఉంటాడు. మరోవైపు రామాదేవి నిషాను రెడీ అయి రమ్మని చెప్పి పూజలో కూర్చోమని చెబుతుంది. ఇక ఉపేంద్ర హారాన్ని తీసుకొని అలంకరించమని చంద్రికకు రామాదేవి చెప్తూ ఉంటే, అమ్మ నేను ఆ హారాన్ని అమ్మవారికి అలంకరిస్తాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఏంటి నువ్వా, అసలు నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నీకు ఆ మణిహారాన్ని తాకే హక్కు కూడా లేదు, అటువంటిది నువ్వు ఆ హారాన్ని అమ్మవారికి అలంకరిస్తానని అంటున్నావా అని చెప్పి రామాదేవి మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో చామంతి ఎంతో బాధగా వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడు ప్రేమ్ చామంతిని పక్కకు లాక్కుపోతాడు. చిన్నబాబు, ఏంటి చిన్నబాబు ఇది, మీరు నన్ను ఇలా చేయి పట్టుకుని పక్కకు లాక్కు రావడం, ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, చామ్ ఇన్ని రోజులు నేను నిన్ను మోసం చేశానని నువ్వు నన్ను ఎంతగానో ద్వేషిస్తున్నావో, ఇప్పటికి కూడా నువ్వు నన్ను ఇంకా క్షమించనే లేదు, కానీ నువ్వు కూడా మరి నన్ను మోసం చేసావు కదా, నా దగ్గర పెద్ద నిజాన్ని దాచిపెట్టావు కదా అని ప్రేమ్ అంటూ ఉంటాడు. నేనేం దాచిపెట్టాను చిన్నబాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. రోజా రామచంద్రయ్య గారి పెద్ద కూతురు అన్న నిజాన్ని, మీ సొంత అక్క అన్న నిజాన్ని
నువ్వెందుకు నాతో చెప్పలేదో? అంటే నువ్వు కూడా నన్ను మోసం చేసినట్టే కదా, ఎందుకు చామ్ ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావు అని చెప్పి ప్రేమ్ చామంతిని నిలదీస్తూ ఉంటాడు. ప్రేమ్ అలా నిలదీస్తూ ఉంటే తనకు నిజం తెలిసిపోయిందని చెప్పి చామంతి కూడా షాక్లో ఉండిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.